నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మార్క్స్ నార్మలైజేషన్, ఆ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి అసలు? యాక్చువల్గా నార్మలైజేషన్ అంటే ఏంటంటేనండి, మామూలుగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th క్లాస్, డిగ్రీ ఎగ్జామ్స్ అయితే ఒకే షిఫ్ట్ జరుగుతాయి, ఒకే పేపర్ ఉంటుంది, అందరూ సేమ్ పేపర్ రాస్తారు, నార్మలైజేషన్ అనేది ఉండదండి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ తీసుకున్నాం అనుకోండి, 2 days జరుగుతాయి, డేకి 4 shifts జరుగుతాయి, 4 into 2 8, 8 డిఫరెంట్ పేపర్స్ వస్తాయి. షిఫ్ట్లో అందరికీ ఒకే పేపర్ వస్తుంది, జంబులై వస్తుంది, బట్ షిఫ్ట్కి పేపర్ మారిపోతుందండి. ఇక నార్మలైజేషన్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఒక షిఫ్ట్లో ఈజీ క్వశ్చన్ పడి ఉండొచ్చు, ఒక షిఫ్ట్లో టఫ్ క్వశ్చన్ పడి ఉండొచ్చు. మరి అటువంటప్పుడు టఫ్ క్వశ్చన్ పడినటువంటి స్టూడెంట్కి నష్టం జరుగుతుంది కదా అనేది స్టూడెంట్స్ అందరికీ ఉన్న డౌట్ అండి. అస్సలు జరగదండి. ఎందుకు జరగదు అంటే, దానికి అంటే 100% ఆ ఫార్ములా డిస్క్లోజ్ చేయలేదు, కానీ స్టాండర్డ్ డీవియేషన్లో ఒక ఫార్ములా వాడి దాన్ని టఫ్గా వచ్చిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసినటువంటి దాంట్లో పేపర్ ఈజీగా వచ్చింది, నేను రాసిన దాంట్లో టఫ్గా వచ్చింది, ఒక ఫ్యాక్టర్ అనేది డిసైడ్ చేస్తారండి. అంటే ఎట్లా అంటే, మీరు మీ మార్కులు ఈజీగా ఉన్న పేపర్ని బేస్గా తీసుకుంటారు, ఈజీగా ఉన్న పేపర్కి మార్కులు ఏమీ యాడ్ అవ్వండి. ఇప్పుడు నాది టఫ్గా వచ్చిన పేపర్ అనుకుందాం. ఈ టఫ్గా వచ్చిన పేపర్లో నన్ను ఏం చేస్తారంటే, ఫ్యాక్టర్ అని అంటే 1.1 1.2 నాకు వచ్చిన మార్కులను మల్టిప్లై చేస్తారండి. అది ఫార్ములా అయితే 100% డిస్క్లోజ్ చేయలేదు ఐబీపీఎస్ వాడు, బట్ దెర్ ఈజ్ ఎ ఫార్ములా టు నార్మలైజ్. అంటే ఆ షిఫ్ట్లో వచ్చిన ఈజీ షిఫ్ట్ వాడిని టఫ్ షిఫ్ట్తో కంపేర్ చేసి ఈ టఫ్ షిఫ్ట్ మార్కులు పెరుగుతాయండి. దీనికి పిల్లలు ఎలా తీసుకుంటారండి, ఎట్లా అనుకుంటారంటే, సార్ నేను అటెంప్ట్ చేసిన క్వశ్చన్ల కన్నా నాకు మార్కులు ఎక్కువ వచ్చినాయండి, ఎవాల్యుయేషన్ సరిగ్గా జరగలేదండి అంటారు. అలా మార్కులు పెరగడానికి రెండు రీజన్స్లో ఇది ఒక రీజన్ అండి. ఒకటేమో ఫస్ట్ రీజన్ నార్మలైజేషన్ మూలాన మార్కులు పెరిగే అవకాశం ఉంటుందండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తగ్గవండి. అంటే నార్మలైజేషన్లో నాకు మార్కులు తగ్గినాయండి అంటారు, నార్మలైజేషన్లో మార్కులు తగ్గవండి. తక్కువ వచ్చిన పేపర్ని బేస్ చేసుకొని టఫ్ పేపర్ వాడిని పెంచుతారే తప్పించి వీడి బేస్ చేసుకొని వీడికి తగ్గించరండి. సో మార్కులు పెరుగుతాయే కానీ తగ్గవు, అది స్టూడెంట్స్ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే యాక్యురసీ అండి. ఈ రెండింటి మూలాన పెట్టిన క్వశ్చన్ల కన్నా మార్కులు ఎక్కువ వస్తాయి. సో అది ఎర్రర్ వచ్చింది ఇట్లా కాదండి, ఎర్రర్ కాదండి, అది మార్కులు ఎన్హాన్స్ అవడానికి రీజన్ ఏంటంటే టఫ్ పేపర్ అవటం మూలాన. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇంజనీరింగ్ దాంట్లో కూడా ఉందండి. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్లో కూడా ఏబిసిడిని 4 సెట్లు వస్తాయి. నువ్వు ఎందుకు తప్పావురా అని అడిగితే నాకు టఫ్ పేపర్ వచ్చిందని అంటారు, బట్ అక్కడ నార్మలైజేషన్ ఉందండి. ఇంజనీరింగ్లో ఎప్పుడైతే ఏబిసిడి సెట్లు ఉన్నాయో నార్మలైజేషన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అది దేనికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి సిస్టమ్ అంటే, పేపర్ యొక్క స్టాండర్డ్లో మార్పుల మూలాన పిల్లవాడు నష్టపోకుండా చేసేటటువంటి ప్రాసెస్. సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, టఫ్ పేపర్ మూలాన నష్టం జరగదు. అది గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి స్టూడెంట్స్కి. గ్రేట్ మోటివేషన్ సార్. ఒక చిన్న ఇది ఇచ్చినట్టు వాళ్ళకు కూడా, అంటే దాని మీద క్లారిటీ కోసం చూసేటువంటి వాళ్ళు చాలా మంది స్పెక్యులేషన్స్ ఎక్కువ నడుస్తాయి జనరల్గా దాని మీద. గుడ్ క్లారిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.